ఓకే ఓకే వెంకటస్వామి గారు, మీరు చెప్పండి. ఈ రోజు సెప్టెంబర్ 15ని రాజకీయ పార్టీలు ఎందుకు వివాదం చేస్తున్నాయి? మీరు ఈ రోజుని ఎలా జరుపుతున్నారు, ఎలా సెలబ్రేట్ చేస్తున్నారు? మీరు చెప్పండి, మీ స్టాండ్ ఏంటి? ప్యానల్ ఉన్న పెద్దలకు నమస్కారం, మీకు కూడా నమస్కారం, ప్రేక్షకులకు అందరికి కూడా. సెప్టెంబర్ 17th ఏదైతే ఈ తెలంగాణ ప్రజలు స్వేచ్ఛ వాయులు పీల్చుకున్నారంటే హైదరాబాద్ ప్రాంత ప్రజలు, దానికి విశేష కృషి చేసినటువంటి ఆనాటి ప్రధానమంత్రి నెహ్రూ గారికి, లేకపోతే పటేల్ గారికి, అదే రకంగా అంతకు ముందు జరిగినటువంటి తిరుగుబాటులో పాల్గొన్నటువంటి పోరాట యోధులు, రైతాంగ పోరాట యోధులు అందరికీ, దాంట్లో పాల్గొన్నటువంటి అంటే నిజాము కంటే, ఇందాక ఆయన అన్నది వినోద్ గారు అన్నది కరెక్ట్, నిజాం కంటే రజాకారులకు వ్యతిరేకంగా పోరాటం చేసి బలైనటువంటి అమరులందరికీ కూడా ఈ సందర్భంగా నివాళులు అర్పిస్తున్నాను, ఘనమైన నివాళులు అందరికి కూడా. ఇది స్వేచ్ఛ వచ్చినటువంటి, రామూర్తి గారు అన్నట్టుగా లేకపోతే వినోద్ గారు అన్నట్టుగా ఈ ప్రాంత హైదరాబాద్ ప్రాంతం ఇప్పుడు కొంత మన కంట్రోల్లో ఇప్పుడు తెలంగాణ ప్రాంతం ఉన్నది, పాత 9 జిల్లాలు, మిగతా ఇటు గుల్బర్గ్ సంబంధించి కానీ అటు ఔరంగాబాద్ సంబంధించి అది కూడా మన రాష్ట్ర పరిధిలోనే, అంటే దేశం నిజాం దేశ పరిధిలోనే ఉండింది. అది ఒక రాష్ట్రంగా మారింది. ఆ 2 ప్రాంతాలు ఒక 8 జిల్లాలు అటు వెళ్ళిపోయినాయి. 9 జిల్లాలతోటి మనకు తెలంగాణ ప్రాంతం ఏర్పడింది. ఈ తెలంగాణలో నిజంగా సెప్టెంబర్ 17th అంటే తెలంగాణ ప్రాంతము హైదరాబాద్ నిజాం పరిపాలన ఉన్న ప్రాంతంలో అధికారికంగా త్రివర్ణ పతాకం ఎగిరినటువంటి దినం. అంటే ఒక స్వాతంత్రానికి ప్రతీక అయినటువంటి మన మువ్వన్నెల జెండా ఎగిరినటువంటి దినం. దీన్ని అన్ని రాజకీయ పక్షాలు తమ వ్యక్తిగత స్వార్థం కోసము చరిత్రను దాన్ని కొంత రూపుమాపే ప్రయత్నం, చరిత్రను వక్రీకరించే ప్రయత్నం జరుగుతుంది. ఇక భారతీయ జనతా పార్టీ విషయానికి వస్తే, నేను ఆర్ఎస్ఎస్ లో పనిచేసి వచ్చిన వాళ్ళ దగ్గర ఒక విభాగం ఉన్నది, చరిత్ర పునర్లేఖన సమితి అని ఒకటి ఉంది. అది నిరంతరం ఇట్లాంటి చరిత్రలో తమకు అనుకూలంగా అంశాలను మార్చేటువంటి ప్రయత్నం. మనం నిజంగా మాట్లాడుకున్నామంటే, నేను అందులో పనిచేసి వచ్చినా, నేను పక్క హిందూ వాదంతో ఆ రోజున్నా ఈ రోజున్నా, నేను కూడా నా మొహం నా బొట్టు కట్టు చూస్తే ఎవరైనా గుర్తుపడతారు. కానీ ఆ రోజు ఒక ఆర్య సమాజ్ తప్ప నిజాం యొక్క పాలనలో ప్రజాకారులకు వ్యతిరేకంగా ఆర్య సమాజ్ పాల్గొన్నదంటే వాళ్ళకి ఒప్పుకుందాం, వాళ్ళు పనిచేసిందంటే ఒప్పుకుంటాం. కానీ ఆర్ఎస్ఎస్ కానీ లేకపోతే భారతీయ జనతా పార్టీ పుట్టనే. సో పుట్టినటువంటి భారతీయ జనతా పార్టీ మొత్తం నిజాంకు వ్యతిరేకంగానో రజాకార్ల వ్యతిరేకంగానో మేమే పోరాటం చేసినాం. వాళ్ళ నాయకుడు కానటువంటి మా నాయకుడైనటువంటి మన నాయకుడైనటువంటి దేశ నాయకుడు అయినటువంటి సర్దార్ పటేల్ ను వాళ్ళ ఖాతాలో వేసుకొని అరువు తెచ్చుకొని ఆయనే విగ్రహాన్ని పెట్టి ఆయనే భారతీయ జనతా పార్టీ స్థాపకుడుగా ఆయనను ఎక్స్పోజ్ చేయడం, ఇదంతా కూడా చరిత్ర వక్రీకరణ. చరిత్రలో తాము మింగిలైపోయి ఆ చరిత్రను గౌరవిస్తూ ఆ చరిత్ర నుంచి స్ఫూర్తి తీసుకుంటూ ముందుకు పోవడం అనేటువంటిది ఎవరైనా చేయొచ్చు. అది భారతీయ జనతా పార్టీ కూడా చేయొచ్చు. 17 సెప్టెంబర్ అనేది ఘనంగా జరపాలనేటువంటి డిమాండ్ను భారతీయ జనతా పార్టీ పెట్టొచ్చు, మేము పెట్టొచ్చు, ఎవరైనా పెట్టొచ్చు. ఇప్పుడు రామూర్తి గారు అన్నట్టుగా అది అధికారికంగా చేయాలనేటువంటిది 10 ఏళ్లలో వాళ్ళు కూడా చేయలేదు. సో మేము ఇవాళ ఒక రకంగా ఇప్పటికి కూడా ధైర్యంగా చేస్తలేరనే నేను ఒప్పుకుంటూనే ఇలా ప్రజాపాలన పేరుతోటి మేము అధికారికంగానే ఈ కార్యక్రమాలు చేస్తున్నాము. 17 సెప్టెంబర్ ప్రోగ్రామ్స్ ను అధికారికంగానే చేస్తున్నాం, ప్రభుత్వం పక్షాన చేస్తున్నాం. ఎప్పుడు పార్టీ పక్షాన అయితే ఇప్పుడే చేసినాం. ఈ మొత్తం ఎపిసోడ్ లో ఒక పక్కన తెలంగాణ సాయుధ పోరాట యోధులు ఉంటే, ఇంకో పక్కన ప్రభుత్వ పరంగా ప్రభుత్వ బలగాలను తీసుకొచ్చి నెహ్రూ గారి ఆదేశంతో పటేల్ గారు వచ్చింది. పటేల్ గారిని ఎక్స్పోజ్ చేస్తున్నా నాకు అభ్యంతరం లేదు, వారి పట్ల నాకు ప్రగాఢమైనటువంటి భక్తి శ్రద్ధలు ఉన్నాయి. కానీ పటేల్ గారు ఎందుకు వచ్చినారు? ఒక హోంమంత్రి, ఆయన ఎందుకు లీడ్ తీసుకున్నాడు? అన్లెస్ ప్రధానమంత్రి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మోడీ గారు ఆదేశం లేకుండానే అమిత్ షా గారు పోయి
పర్యటించి వస్తారా? ఏమైనా చేస్తారా? కాశ్మీర్ బిల్లు పెట్టిండా? ఇవన్నీ అసంబద్ధమైనటువంటి ఆలోచనలు. నెహ్రూ ఈ దేశంలో హైదరాబాద్ ప్రాంతాన్ని అటు కాశ్మీర్ ప్రాంతాన్ని విలీనం చేయడం కోసం చేసినటువంటి ప్రయత్నాన్ని వక్రీకరించే ప్రయత్నం. ఎప్పుడొచ్చినా నెహ్రూకు ఆ బెనిఫిట్ తగ్గొద్దు, నెహ్రూకు పేరు రావద్దు అనేటువంటి ఒక వ్యక్తిగతమైనటువంటి కక్ష ఎందుకుందో నాకు తెలియదు. మరి ఆయన కూడా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అంతా బ్రాహ్మణులతో నిల్లు ఉంటది. మరి ఆ నెహ్రూ కూడా బ్రాహ్మణుడే. మరి ఎక్కడ విభేదం వచ్చిందో నాకు తెలియదు. కానీ ఆయనకి ఎక్కడ విభేదం వచ్చిందో ఆత్మ చంపుకొని ఎట్లా చెప్తారండి? ఈ బ్రాహ్మణులు అందరూ ఆయన దాడి చేస్తుంటారు. ఇప్పుడున్న రామచంద్రరావు కూడా పాపం బ్రాహ్మణుడే. సో మరి ఎందుకు దాడి చేస్తారో ఆ నెహ్రూ మీద అంటే వీళ్లకు ఎందుకు కక్ష ఉందో నాకైతే తెలియదు. కానీ ఆ చరిత్రలో నేను పనిచేసిన వ్యక్తిగా భారతీయ జనతా పార్టీ కానీ లేకపోతే కానీ లేకపోతే ఇంకెవరు కానీ డిమాండ్ చేస్తున్నట్టుగా 17th సెప్టెంబర్ ను అధికారికంగా నిర్వహించాలి. పేరేం పెడతాం అనే దాంతో అవసరమైతే మరోసారి చర్చ జరగాలి. ఇది స్వాతంత్ర దినోత్సవం, మరో స్వాతంత్ర దినోత్సవం. 15th ఆగస్టు ఒక స్వాతంత్ర దినం అయితే ఆయాల కేవలము ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలు కొంతమంది, రామానంద తీర్థ లాంటి వాళ్ళు మాత్రమే 15th ఆగస్టు 1947 నాడు స్వాతంత్ర జెండా ఎగిరేసింది. దానికి కూడా వాళ్ళు జైలుకు పోయినారు. నిజాము మన వినోదన్న చెప్పినంత మంచోడని నేను ఒప్పుకోను. అభివృద్ధిలో ఆయన అప్రిషియేట్ చేయొచ్చు, కానీ రిమైనింగ్ రజాకారుల యొక్క అరాచకత్వాన్ని చూసుచున్నట్టు ఉండడం కూడా ఒక పాలకుడుగా ఆయన చేసిన దోషమే. తప్పనిసరిగా ఆయన జరుగుతున్నటువంటి విధ్వంసం, జరుగుతున్నటువంటి దాడి, ఒక మతం మీద మతం పేరుతో జరుగుతున్న దాడిని నిజాం అప్పటిదాకా మతరహితంగా మతాత అతీతంగా పనిచేసిన నిజాము ఎందుకు నోరు మూసుకొని కూర్చున్నాడు? ఇవాళ మనం ఏదైనా కేంద్రంలో తప్పు జరిగితే భారతీయ జనతా అంటే కేంద్ర ప్రభుత్వం తప్పు జరిగితే మోడీని అడుగుతున్నాం. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం జరిగితే కేసీఆర్ అన్నాం. అలాగే ఇవాళ జరిగితే రేవంత్ రెడ్డిని అంటాం. అంటే ప్రభుత్వ పెద్దగా వారి బాధ్యత ఉంటది. ఆ బాధ్యతను ఆయన మన నిజాం గారు విస్మరించడం అనేది తప్పు. కాబట్టి నేను అందరికీ చెప్పే చరిత్ర వక్రీకరణ చేయకండి. చరిత్ర స్ఫూర్తిని తీసుకొని అందరము ఇట్లాంటివి, ఇది అందరికి సంబంధించినటువంటి పండుగ అండి. ఇది ఏ ఒక్కరికి సంబంధించిన పండుగ, తెలంగాణ ప్రాంత బిడ్డకు సంబంధించినటువంటి పండుగ. దీనికి పార్టీల జెండాలు, దీనికి సిద్ధాంత జెండాలు, దీనికి చరిత్రను వక్రీకరణ చేసి సిద్ధాంత జెండాలు చెప్పి రాజకీయ లబ్ధి కోసం ఎవరు చేసినా దీంట్లో తప్పే. మా పార్టీతో సహా ఎవరు రాజకీయ లబ్ధి కోసం 17th సెప్టెంబర్ ను ఉపయోగించుకోకుంటే అది నిజంగా ఆ రాజు పోరాడినటువంటి తెలంగాణ పోరాట యోధులు కావచ్చు, లేకపోతే ప్రజాకారులకు వ్యతిరేకంగా పోరాడినటువంటి ఆర్య సమాజ్ వాళ్ళకు కావచ్చు, లేకపోతే ప్రభుత్వం తరఫున వచ్చినటువంటి సైనికులకు కావచ్చు, లేకపోతే నెహ్రూ గారికి కావచ్చు, లేకపోతే పటేల్ గారికి కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, మనం అందరం కూడా కృతజ్ఞత తెలియడంలో తప్పు లేదు. కానీ దీన్ని ఇప్పుడు మా పాలన ఇప్పుడు ప్రజాపాలన పేరుతోటైతే మేము ఇలా ఉత్సవాలు చేస్తున్నాం. ఆ ప్రజాపాలన ఎందుకన్నామంటే నేను చెప్తున్నా వివరణ. ఎందుకన్నామంటే ఆ రోజు ప్రజల చేతికి ప్రభుత్వం వచ్చిందనేటువంటి భావనతోటి, అది కూడా పూర్తిగా వచ్చిందా కొందరు నన్నే అడిగినారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఏమైంది? ఏ వినోద్ చెప్పినట్టు ఏ దొరల అక్రమాలు, ఆ దొరలు పట్టేళ్ల యొక్క అక్రమాలు నడిచినాయో 2014 నుంచి ఇప్పటిదాకా అవి దొరల పట్టేళ్ల యొక్క పాలన నడుస్తుందా అని కొంతమంది అడుగుతున్నారు. సో దొర పాలన మనం చూసిన 9 ఏళ్ళు. సో కాబట్టి ఇవన్నీ కూడా అల్జాపూర్ శ్రీనివాస్ గారు బీజేపీ నుంచి జాయిన్ అయ్యారు.